श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणोक्तधर्ममार्गरतं गुरुं भक्तानां हितवक्तारं नमस्ये चित्तशुद्धये। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ఆత్మీయులారా, ఇదివరకు మనం ప్రతిరోజు మహాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి కైంకర్యాన్ని మహాస్వాముల వారి యొక్క పరంపరలో శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు ఎలా నెరవేరుస్తున్నటువంటి విషయాన్ని ఒక్కొక్కటిగా మనం అంచెలంచెలుగా తెలుసుకుంటున్నాం. గంధమును ఎలా అభిషేకం చేస్తారనే విషయాన్ని బాగా తెలుసుకున్నాం అన్నమాట. ఇంకా ధూపం గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం. సర్వేసామాన్యంగా మనం ధూపము అంటే అగరొత్తులు మనం వెలిగించడం సహజం. అయితే కాంచి శ్రీమఠంలో అగరొత్తులు వెలిగించారు. అక్కడ సాంబ్రాణి మాత్రమే ఆ యొక్క ధూపంగా వినియోగిస్తారనమాట. ఎందుకు కానీ అగరొత్తులు వాడము అనేటువంటి విషయాన్ని మనం కొద్దిగా తెలుసుకుందాం. అగరొత్తుల్లో ఉన్నటువంటి యొక్క కడ్డీలు ఉన్నాయి కదా, అవి వెదురుతో తయారు చేసేవారని ఒక వినికిడు ఉంది. వెదురు అనేటువంటిది మహాలక్ష్మీదేవి వాసస్థానం. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు ఆ యొక్క మురళి ఉంది కదా, మురళి గానం చేస్తారు, అది వేణువు. ఆ వేణువు వెదురుతో చేసి ఉంటారు. మరి ఒక ముఖ్య విషయం, శంకర భగవత్పాదాచార్యుల పరంపరలో వచ్చినటువంటి కాంచి కామకోటి పీఠంలో పీఠాధిపతులందరూ కూడా ఒక సత్యదండము అనే దాన్ని వారి చేతిలో ఉంటుందన్నమాట. అది కూడా వెదురుతో చేసి ఉంటుంది. వెదురు అంత పవిత్రమైన దాని కావున ఆ యొక్క సాంబ్రాణి కడ్డీల్లో ఆ యొక్క వెదురు కడ్డీ ఉన్నందువలన దాన్ని అగ్నికి ఆహుతి చేయడం దోషమని, అది కాక పూర్వం నుండి మన గృహంలో వాడేటువంటి సంప్రదాయం ఏంటంటే సాంబ్రాణి లోభానం వేయడం. చిన్న శిశువును మనం స్నానం చేయించిన తర్వాత మనం ఊయల్లో పడుకోబెట్టి చక్కనైనటువంటి భగవద్గీతములు పాడుతూ వారికి ఆశీస్సులతో మనం ఏం చేస్తారంటే ఈ సాంబ్రాణిని ఆ ప్రదేశమంతా కూడా అలుముతారనమాట. అలా చేయడం ద్వారా దుష్ట గ్రహాలు దూరం అయిపోతాయి. అదే కర్ణాటకలో అనేక ప్రాంతాల్లో పర్వదినాలు, ఈ యొక్క అమావాస్య, పౌర్ణిమ, ఆ రోజుల్లో ఇల్లంతా కూడా సాంబ్రాణి వేస్తారు. దశాంగం గులోపేతం సుగంధంచ సుమనోహరం కపిలాఘృత సంయుక్తం ధూపోయం ప్రజగృహ్యతామని. ఆవు పేడతో చేసినటువంటివి, మరియు అందులో అనేకమైన మూలికలు వేసి తయారు చేస్తారన్నమాట సాంబ్రాణి అనేటువంటిది. మీరు ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు శ్రద్ధగా గమనించండి. శ్రీ శంకర విజయ సరస్వాముల వారు ఆ యొక్క నైవేద్యానికి ముందు ఒక సాంబ్రాణి వేస్తారండి. దాదాపుగా 2-3 సార్లు వేస్తారు. అప్పుడు ఆ యొక్క సుగంధం ఎంత గుబాళిస్తుందంటే ఆ పూజా స్థానంలో కూర్చున్న అందరికి కూడా ఆనందం అనిపిస్తుంది. ఆ వాతావరణం అంతా కూడా సంపద్భరితమవుతుంది అన్నమాట. ఇక మనం ఆ యొక్క మహాస్వాములు వారు చేసేటువంటి పూజా విధానాన్ని ఒకసారి మనం గమనిస్తే, వారు వచ్చి అక్కడ ఉన్నటువంటి రుద్రాక్షమాలను మెడలో వేసుకుంటారండి. అది సర్వసాధారణ. నాకు అనిపించింది ఏంటంటే ఆ పూజలో ఎవరు కూర్చుంటారో వాళ్ళు వేసుకుంటారని, అంటే పరంపరగా ఆ యొక్క మాల వేసుకుంటారు.
వారు స్నానం చేసి కూర్చుని ఆ చిన్నదైనటువంటి 4 కాళ్ళు ఉండేటువంటి అది పీట, అది దానిపైన కూర్చున్నారంటే అస్సలు కదలరు, మౌనంగా ఉంటారు, ఎవరిని చూడరు. వారి దృష్టి అంతా కూడా ఆ యొక్క పేటిలో, వెండి పెట్టెలో ఉన్నటువంటి ఆ యొక్క పరమ పవిత్రమైన యోగలింగము మరియు మహాత్రిపుర సుందరి దేవి మూర్తులు ఉంటాయి, వాటిని బయటికి తీస్తూ ఉంటారు అన్నమాట. శ్రద్ధగా తీస్తారండి, ఎంతో నిదానంగా. తర్వాత ఆ వెలికి తీసిన తర్వాత అక్కడ పూజా పళ్ళెంలో పెట్టుకుంటారు. మిగతావి అయితే మూర్తులన్నింటినీ కూడా బాగా అమరుస్తారు స్వామివారు, ఎంతో శాంతంగా అమరుస్తారు. ఆ తర్వాత గోపూజ జరుగుతుంది. గోపూజ అయినప్పుడు ఆ యొక్క పెట్టె తీస్తారనమాట. అంటే ఎదురుగా గోపూజ పృష్ఠభాగంలో పూజ అయిన తర్వాత అప్పుడే పూజ ప్రారంభమవుతుందన్నమాట. ఆ మడి నీరన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి ఉంటారు. అక్కడ మనం చూస్తే అక్కడ పూజా మంటపంలో ఉన్న వారందరూ కూడా ఎంతో మౌనంగా ఉంటారు. స్వాముల వారు సంకేతం ద్వారా ఏం తెలియజేసినప్పుడు వారికి బాగా అర్థమవుతుందన్నమాట. సంకేత భాషతో అక్కడ వాడతారు. అంత మౌనంగా ఉంటుంది. కేవలం మనకు వినపడేది ఏది? వేద మంత్రాలు వినిపిస్తాయి. అందరూ కూడా వేద పండితుల పైన ఆ యొక్క రుద్రం చెప్తూ ఉండగా వచ్చినటువంటి భక్తులు మరియు పండితులు ఉన్న వారు కూడా కింద కూర్చున్న బ్రహ్మచారులు వారు కూడా వారితో పాటు గళం కలుపుతారు. అదైన తర్వాత సాంబ్రాణి వేసి ఆ యొక్క లోభానం అంతా అయిన తర్వాత అక్కడ శ్రేష్టమైనటువంటి ఫలాలు నైవేద్యం చేస్తారండి. అవి వందల సంఖ్యలో ఉంటాయి. ఆ ఫలాలన్నీ కూడా తాజాగా చక్కగా కడిగి అలా భగవంతుడు నివేదన చేస్తారండి. నివేదన అయిన తర్వాత ఆ యొక్క తెర వేస్తారు. ఆ సందర్భంలో స్వాముల వారు ఒకరి ద్వారా ఎవరితోనైనా ఆ ప్రసాదాలు పంచమని చెప్తారండి. కూర్చున్న వారందరికీ కూడా ఆ ఫలాలు వస్తాయండి. ఎంత చక్కగా ఉంటాయంటే యాపిల్స్ ఉంటాయి, కమలా పళ్ళు ఉంటాయి, ద్రాక్ష పళ్ళు ఉంటాయి, అరటిపళ్ళు ఉంటాయి, అన్ని మేలిమి వస్తువులే ఉంటాయండి అక్కడ. అది నైవేద్యమైనటువంటి దాన్ని పొందడం మన అదృష్టం, మన భాగ్యం. ఇంకా పూజ అయిన తర్వాత లోపల వేద పండితులు కూర్చొని ఎంతో మడితో శాస్త్రాధ్యయనాలు చేసిన వారందరూ కూడా వారందరూ ఋగ్వేదములో ఉన్నటువంటి రుద్రాన్ని చదువుతారు. తర్వాత శ్రీ సూక్తం, పురుష సూక్తం, మైత్రి సూక్తం, ఇలా అనేక సూక్తాలు చదువుతారండి. అయిన తర్వాత విధివత్తుగా చక్కగా ఆ యొక్క అరటి నారతో చేయబడినటువంటి పూలహారాలు చాలా పెద్ద పెద్దవి వైభవం ఉంటాయండి. వాటినన్నింటినీ కూడా ఆ మంటపానికి, వైభవం ఉన్నటువంటి ఆ మంటపానికి అలంకారం చేస్తారు. స్వాముల వారు ఆ యొక్క మూర్తులను పైన పెట్టి అలంకారాలు జరుగుతాయండి, సువాసనతో కూడి ఉన్నటువంటివి. వాటిని పూలను అలంకారం చేయడానికి, అంటే తయారు చేయడానికి కోసం, మాలలుగా తయారు చేయడానికి 9 గజాలు చీర కట్టుకున్నటువంటి వాళ్ళు ముత్తైదులందరూ ఒక మూల కూర్చొని ఏమీ కూడా ఆచారానికి లోపం కాకుండా ఎంతో మడితో ఆ యొక్క పూలహారాలు కడతారండి. వాటిలో వారందరూ కూడా బాగా అనుభవం ఉంటుంది వారికి. తర్వాత బిల్వ దళాలను శుభ్రంగా తయారు చేసి వాటినన్నింటినీ ఏర్పాటు చేసాక ఒక వ్యక్తి ఉంటాడండి. తెరను తీసి తెరను వేయడానికి 2 వ్యక్తులు ఉంటారండి. ఈ విధంగా తర్వాత అక్కడ పరిచారకులు 4-5 మంది తిరుగుతూ ఉంటారు. అందరిని కూడా కూర్చోబెట్టి సావధానంగా వారికి ఏదైనా సంశయాలు చెప్పడానికి, ఇంకా మిగతా విషయాల్ని ఏముందని ఆఫీస్ దగ్గరికి పంపిస్తుంటారు. ఎంత ప్రశాంతంగా, ఎంత చక్కగా పూజ ఎప్పుడు తెరవేస్తారో అక్కడ విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, పారాయణలు, భజనలు, కీర్తనలు, దూర దూర ప్రాంతాల నుంచి సంగీత విద్వాంసులు, వీణావాద్యాలు, వేణుగానములు, సంప్రదాయ పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థినులు చాలా చక్కగా వేణుగానం వేస్తారండి వాళ్ళు. తర్వాత అనేకమైన పాటలు, శోభాయమానమైన పాటలు పాడతారు. తర్వాత విలువైన విషయాలను మనం అక్కడ అనేక మంది వచనకారులు, ప్రవక్తలు చెప్తారండి, మనం వినొచ్చు. ఈ విధంగా అనేకమైన విషయాల సంగ్రహం అది. ఒక ఆలయం, ఒక పాఠశాల, ప్రశాంతమైన వాతావరణం. ఆ తర్వాత మొదటి హారతికి ముందుగా మహానైవేద్యాలు జరుగుతాయండి. ఆ మహానైవేద్యాల గురించి మనం తెలుసుకోవాలండి. మహానైవేద్యాలు ఎలా ఉంటాయి, ఎంత చక్కగా చేస్తారంటే ఆ యొక్క వంట గదిలోకి వేరేవారు ప్రవేశం ఉండదండి.
దాంట్లో పరిణితులైనటువంటి ఎవరైతే కైంకర్యం చేసేటువంటి పరంపరాగతమైనటువంటి వారు ఉంటారండి, వారు ఈ యొక్క నైవేద్యాలను తయారు చేస్తారండి. పూర్వకాలపులో ఉన్న వాడినట్టు మడి పాత్రలు చాలా ఉన్నాయండి, వాటిని తయారు చేస్తారు. వారందరూ నిష్ణాతులు. మరి ప్రతిరోజు ఎంత కొలతల్లో ఎన్ని వంటలు చేయాలి, ఎన్ని వంటకాలు చేయాలని ఒక ఆచారము, సంప్రదాయం ఉందండి. విశేష దినాల్లో పౌర్ణమి, సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి అలాంటివన్నీ కూడా వాటి విరివిగా విశేషంగా చక్కగా తయారు చేస్తారు. మరి వంట చెరుకు వాడి పొయ్యిలపైన చేస్తారు. ఆ యొక్క ప్రసాదాలు చూడాలండి, మనకు తర్వాత బయట ప్రసాదాలు పంచుతారన్నమాట. దాంట్లో గోడంబి, ద్రాక్ష, చక్కటి పెరుగు, పాలతో చేసిన పాయసాలు, నైవేద్యాలు, చిత్రాన్నాలు ఎంత రుచిగా శుచిగా ఉంటాయో దాన్ని తిన్నవాడు అదృష్టవంతుడు. ఆ విధంగా లోపల మహానైవేద్యాలు ఎలా ఉంటాయి, పూర్తి వేడిగాను ఉండకూడదు, పూర్తి చల్లగాను ఉండకూడదండి. అలా నైవేద్యాన్ని లోపల తెర వేసింటారు, లోపల నైవేద్యం చేస్తారు. 2 తెరలు ఉంటాయండి. ఎందుకు 2 తెరలు ఉంటాయంటే, ఒకటి అంతరంగ, ఒకటి బహిరంగం, ఒకటి 2 తెరలు ఉండాలని శాస్త్రం ఉండే, ఆ ప్రకారం 2 తెరలు ఉంటాయండి. కాంచీపీఠంలో ఏది జరిగినా సత్సాంప్రదాయము ఉంటుందండి అక్కడ. తర్వాత మహానైవేద్యం ఏదైతే అయిన తర్వాత స్వాముల వారు పైన వారందరికీ తాను తీర్థం ఇస్తారు. ఒకవేళ మన అదృష్టం వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థం ఇస్తారు, లేదంటే పరిచారకులు మనకు తీర్థం అందిస్తారు. ఆ తీర్థం ఎంత రుచిగా ఎంత శుచిగా ఉంటుందంటే మన సౌభాగ్యం మరవలేమండి. 10 నిమిషాలైనా మనకు అలా రుచి నాలుగుపైన అలానే ఉంటుంది. ఆ తర్వాత పైన కైంకర్యం చేసిన వారందరూ భోజనాలు అవుతాయి, మడి భోజనాలు. ఆ తర్వాత ఆ రోజు కైంకర్యాలకు ఎవరైతే భిక్షావన్నాలకు వాటికి ఇచ్చింటారు కదండి, వాళ్ళందరూ సంప్రదాయంగా ఉంటే మాత్రమే లోపల ప్రవేశం చేసి భోంచేయచ్చు. ఆ తర్వాత మిగిలిన ప్రసాదాలన్నింటినీ కూడా తప్పకుండా ఆ రోజు వినియోగం చేయాలి. అంటే మఠం బయట పరిచారకులు వెళ్ళి ఎంతో శ్రద్ధతో బయట వెళ్ళే వారిని పిలిచి ప్రసాదాలు ఇస్తారు. ఇంకా మిగిలితే ఒక్కొక్కసారి బస్టాండ్ దగ్గరికి, రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ యాత్రికులకి అందరికీ పంచుతారండి. ఏ ప్రసాదం కూడా కొంచెం కూడా వ్యర్థం కారాదు. ఒకవేళ శివరాత్రి అయిన మహానైవేద్యాలు ఉంటాయి, ప్రతిరోజు త్రికాలంలో మహానైవేద్యాలు ఉంటాయి. శివరాత్రి కూడా భోంచేసేవాడు భోంచేయవచ్చు, లేనివాడు లేదు. ఆ ప్రసాదాన్ని అంతటిని ఏం చేస్తారు, ఎవరు తినరని చెప్తే గోశాల ఉందని గోశాలలో వినియోగిస్తారండి. ఈ విధంగా ఒకవైపు ఈ ప్రసాదాలు, ఈ నైవేద్యాలు ఉంటే వచ్చిన వారు ఎవరు ఆకలి నుంచి బాధపడకూడదని ప్రత్యేకంగా ఉదయం 10-11 గంటల మధ్యలో అక్కడ మజ్జిగ, లేకపోతే పానకము, వడపప్పు ప్రసాదం ఆ యొక్క మఠం వెనకలో ప్రదేశం ఉందండి, అక్కడ మీకు అందిస్తారు. మీరు తీసుకోవచ్చు దాన్ని. తరువాత ఇంకా 11:30-12:30 ఆ మధ్యకాలంలో ఎవరు ఆకలి తట్టుకోలేమనేటువంటి వాళ్ళు ఎవరైనా సరే గోశాల వెనకలు ఉన్నటువంటి అక్కడ రోజు భోజనాలు ఉంటాయి. అంటే తారతమ్య భేదం లేకుండా, జాతి మత కుల భేదాలు లేకుండా అందరికి కూడా ప్రసాదాలు సౌలభ్యంగా దొరుకుతాయి. కంచి కామకోటి పీఠంలో వ్యక్తి ముఖ్యం కానీ, భక్తి ముఖ్యం కానీ, అతను ఎవరి జాతి వాడు, ఏ మతం వాడు అనేటువంటి ఇంతవరకు లేదు, రాదు. అందరే సర్వులలోనూ కూడా అద్వైత ప్రకారం అనేటువంటిదే ఉంటుంది. అందరిలో భగవంతుడు ఉన్నాడు, ఏ తారతమ్యాలు మనకు ఉండవు. ఈ విధంగా అక్కడ వంటశాలలో అందరికి వడ్డించిన తర్వాత ఎంత పొద్దైనా సరే ఆ యొక్క వంటగదిలో అన్నింటినీ కూడా పేడతో అలికి ముగ్గులు వేసి ఆ వంట పాత్రలను బాగా శుచిగా కడిగి మర్నాటి రోజుకు ఉపయోగించేట్లు దీన్నంతా పర్యవేక్షణ చేయడానికి మేనేజర్లు అందరూ ఉంటారండి. అంటే మహానైవేద్యం భగవంతుని ఏం అర్పణ చేస్తామో దాంట్లో ఎట్టి కూడా దోషం ఉండకూడదని అంత శ్రద్ధను మఠం వాళ్ళు పాటిస్తారు. అందుకే ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి సనాతనంగా సంప్రదాయపరంగా కొన్ని కుటుంబాలే దానికై మీసులై ఉన్నారండి. అందుకే మనకు మనం వెళ్ళి చేద్దామంటే అది కాదండి. వాటిని సంపూర్ణంగా దాంట్లో పరిణితి చెందిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ దాన్ని ఎంతో శ్రద్ధగా, అంటే కంచి మఠంలోనే ఇట్లుంటాయా అంటే అలానే కాదు. స్వాముల వారు ఎక్కడ విజయయాత్రలు వెళ్ళినా అక్కడ ముందు వారు వెళ్ళి, అంటే పరిచారకులు వెళ్ళి అన్ని అవకాశాలు అనుకూలాలు ఉన్నాయి చూసుకొని అక్కడ సరిగా ఉందంటే మాత్రమే అక్కడ క్యాంప్ ఉంటుంది. నీటి వసతి, మడి, ఆచారము, వచ్చిన భక్తులకు ఆహారము అందరికి కూడా అన్ని కాలాల్లో ఉండాలండి. ఎవ్వరు కూడా ఆహారం లేకుండా నిరాశ వెళ్ళడానికి మాత్రం కంచి కామకోటి పీఠం ఒప్పుకోదండి. అందుకే స్వాముల వారు ఎవరు వచ్చినా సరే మీరు భోంచేశారా, భోంచేసి వెళ్ళండి. ఈ విధంగా ప్రతిరోజు కూడా
అన్నదానము, జ్ఞానదానము విరివిగా దొరుకుతుంది. కర్మయోగం చేసుకునే వాళ్ళు కర్మ చేయొచ్చు, యోగం చేసుకునే వాళ్ళు యోగం చేసుకోవచ్చు, భజనలు చేసేవాళ్ళు భజనలు చేసుకోవచ్చు. అన్నీ నియమనిష్టలు సంప్రదాయ ప్రకారం మనం ఆచరించస్తూ ఆ యొక్క భగవంతుని కైంకర్యాని కోసం కంచి కామకోటి పీఠం అనవరతము కూడా కృషి చేస్తూ ఉంది. అట్టి సౌభాగ్యాన్ని మనం పొందడానికి కోసం మనము కూడా అందరిలో శ్రద్ధ భక్తిని పెంచుకొని కాంచి కామకోటి పీఠంలో ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకొని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి పాత్రలు కావాల్సిందిగా ఇందు మూలకంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ వాక్పుష్పములన్నీ కూడా శ్రీవారి దివ్య చరణములను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రేమితుడు నివర్తి నాగభూషణి శర్మ. ఫోన్ నంబర్ 7483229249. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర.